కార్యక్రమంలో భాగంగా ప్రపంచ స్థాయి పర్యాటక వసతులతో పాటు హోటళ్లతో పాటు వినోద ప్రదేశాలు ఏర్పాటు చేయబడును. గోదావరి పుష్కరాల సందర్భంగా యాత్రికులకు భద్రతతో కూడిన ఆధ్యాత్మిక అనుభవం కల్పించేందుకు సమగ్ర ఏర్పాట్లు చేస్తున్నాం. దీనికి ప్రారంభంగా 60 కోట్ల రూపాయలను కేటాయించాలని ప్రతిపాదిస్తున్నాం. 2026-27 కోసం యువజనాభివృద్ధి, పర్యాటకం మరియు సంస్కృతి శాఖకు 439 కోట్లను కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. ఖాతాలు 2024-25. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక లెక్కలను కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ పరిధిలోని అకౌంటెంట్ జనరల్ కార్యాలయం వారు ఖరారు చేసిన ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ లోటు 60,285 కోట్లు, ఆర్థిక లోటు 81,362 కోట్లుగా నమోదయ్యాయి. ఇవి రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో వరుసగా 3.79% మరియు 5.11%గా ఉన్నాయి. సవరించిన అంచనాలు 2025-26. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనాల ప్రకారం రెవెన్యూ వ్యయం 2,38,021 కోట్ల రూపాయలు కాగా మూలధన వ్యయం 39,498 కోట్ల రూపాయలు. రెవెన్యూ లోటు సుమారు 41,118 కోట్ల రూపాయలు కాగా ఇదే కాలానికి ద్రవ్య లోటు సుమారు 80,567 కోట్ల రూపాయలుగా ఉంది. ఇది రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో వరుసగా 2.33% మరియు 4.57%గా ఉన్నాయి. బడ్జెట్ అంచనాలు 26-27. 2026-27 ఆర్థిక సంవత్సరానికి మొత్తం 3,32,205